రాజధాని రైతులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్. తెలంగాణ ప్రజలకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారికి గుడ్ న్యూస్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణకి 5 జిల్లాల్లో భూసేకరణకి 5 సీనియర్ రెవెన్యూ అధికారులను నియమించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించారు. 189 కిలోమీటర్ల అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ 5 జిల్లాల్లో 121 గ్రామాల పరిధిలో నుంచి వెళ్తూ ఉంది. గతంలో అయితే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 189.5 కిలోమీటర్లు రానుంది. 4 జాతీయ రహదారులని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉన్నారు. దాదాపు 3,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో ఒక 1,700 ఎకరాలు అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. మిగిలిన ప్రాంతాల్లో రైతులకి ఎంత ధర చెల్లిస్తారు అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏ రైతు నుంచి ఎంత భూమి తీసుకుంటున్నాము అనే విషయాలతో నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. నోటిఫికేషన్ విడుదల అయిపోయిన తర్వాత గ్రామాల్లో సభలు పెట్టి రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూసి దాని మీద 300 నుంచి 400% అధికంగా ధర చెల్లించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు తిరుగుతున్న ప్రాంతాల్లో ఎకరా 25 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉంది. ఎందుకంటే జాతీయ రహదారులను కూడా క్రాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ ధరలు ఉంటాయి. విజయవాడకి దాదాపుగా ఒకవైపు 50 కిలోమీటర్లు, ఒకవైపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు రాబోతా ఉంది. గుంటూరు నగరానికి దాటిన తర్వాత ఇక విజయవాడ ఈస్ట్ బైపాస్ అవసరం లేదు అని తేల్చిపడేశారు. ఇక దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఈస్ట్ బైపాస్ ఎత్తేసినందుకు గాను కాజా నుంచి తెనాలి వెళ్లే మార్గంలో నంది వెలుగు వరకు ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ 6 లైన్ల రహదారిని వేయనున్నారు. ఈ రహదారితో ఇక జాతీయ రహదారులని ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధానం సాధ్యమవుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయబోతా ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు రైతులతో సమావేశాలు ఉంటాయి. రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఎవరెవరి బిల్డింగ్లు పోతా ఉన్నాయి, ఎవరెవరి భూములు పోతా ఉన్నాయి, ఎవరి భూమి ఎంత పోతా ఉంది అనేది వివరాలు వస్తుంది. ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది, రైతులు ఎంత అడుగుతారు అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చిన తర్వాత భూసేకరణ అవుతుంది. ఈ లోపుగానే డిపిఆర్ సిద్ధం చేసి పెగ్ మార్కింగ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి పెద్ద ఎత్తున పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి భూమిని గనక కాంట్రాక్ట్ పొందిన సంస్థకి అప్పగిస్తే 36 నెలల్లో పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మరో వీడియోలో తెలుసుకుందాం.